ఆశకు అంతుండాలే ఆకలికి హద్దుండాలే అని అంటారు. కానీ బీహార్ రూరల్ వర్క్స్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ ఇంజనీర్గా కొలువెలుగా పెడుతున్న గీ వినోద్ కుమార్ రాయ్ అనేట ఆయన ఆశకు అంతూ పొంతు లేనట్టే ఉన్నది. ఆకాశమే హద్దు అన్నట్టు అవినీతిలో మునిగిండటిగా. ఎంత అవినీతి అంటే ఇంట్లో దాచిపెట్టలేనన్ని నోట్ల కట్టలు పోగేసి అంత అవినీతిలా. ఇక చూడరాదుర్రి, అవినీతి నిరోధక శాఖోళ్ళు ఇంటి మీదకి వస్తున్నారని తెలిసి 500 నోట్ల కట్టలను కాల్చి కరబడకుండా చేద్దామని చూసిండ్రట. సగంగాలిన నోట్లు, కాలిపోంగ మిగిలిన నోట్లు, మంచుగున్న నోట్లు షాన్నే పట్టుబట్టాయట. ఇక మ్యాటర్ మొదటికొస్తే సారు వారి అవినీతి భాగత్వాల సంగతులన్నీ కథలుగా అక్కడి పోలీసు వాళ్ళకి తెలిస్తే ఎకనామిక్స్ అఫెన్స్ యూనిట్ 4 టీమ్ వాళ్ళు పొద్దుగాలనే పట్నా సిటీ భూత్నాథ్ రోడ్లున్న సారోళ్ళు 5 అంతరాల బంగ్లా మీద దాడులు చేద్దామని పోయిర్రట. పొద్దుగాల 6 కొట్టంగానే పోయి దర్వాజాలు కొడితే ఎంతసేపు అయినా దర్వాజాలు తీయలేదట. ఆ ఇంజనీర్ గారు ఇంటామే లోపట నేను ఒక్కదాన్నే ఉన్నా అని అబద్ధం చెప్పి రానియలేదట కూడా. అయితే లోపలికెళ్ళేదో కాలిపోయిన కమరు వాసన పొగ బయటకు వస్తుందట. ఇక అప్పటికే లోపలేదో కాలిపోతుందమ్మా, దబ్బున దర్వాజా తెరవు అని ఎంత గట్టిగా డోర్లు కొట్టినా డోర్లే తెరవలేదట. ఇట్లయితే దర్వాజాలు వాళ్ళగొట్టి లోపలికి రావాల్సి ఉంటది, కేసు కూడా మీ మిన్నే అవుతుంది అని చెప్పేటాళ్లకు భయపడి డోర్లు తీసిందట. ఇక లోపలికి పోయి చూస్తాను ఆ సామి రంగా ఇంట్లో బెడ్ కింద నోట్ల కట్టలే కట్టలు,